ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే కులం, మతం, ప్రాంతం, రాజకీయం లేకుండా ఏదైతే సంక్షేమం అందించారో దాని ప్రకారమే ప్రతి ఇంటికి వెళ్ళగా ఏ ప్రభుత్వం చూడని విధంగా ప్రతి ఇల్లుని చక్కగా చూశారు. నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎవరైనా ఆదుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రజలు చెప్పడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఏ క్యాండిడేట్కైనా నాకు తెలిసి ఇలాగే జరుగుతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ప్రత్యర్థి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, అనుభవం ఉందని చెప్తున్నారు, మంత్రిగా పనిచేశారని చెప్తున్నారు. మీరేమో తొలిసారి పోటీ చేస్తున్నారు. ఎలా, మీ లక్ష్యం ఏంటి మరి? అవతల వాళ్ళు కలిసి వస్తున్నారా, విడిగా వస్తున్నారా, వాళ్ళు ఎలా వచ్చినా మేము ఎప్పుడూ ఒక్కళ్ళగానే వెళ్తాం. ఎప్పుడు మేము ఆయన ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, ఆయన నమ్ముకుంది ఇక్కడ ఉండే ప్రజల్ని అలాగే దేవుణ్ణి. వీళ్ళిద్దరిని నమ్ముకుని ఆయన ముందరికి వెళ్తున్నాడు. ఆయన చేసిన మంచి బట్టే ఓటెడుతున్నాడు. ఆయన ఏమి రేపు ఈ చేసేస్తా అని అబద్ధాల హామీలు ఇవ్వట్లా. నేను 5 సంవత్సరాలు పరిపాలించాను. 2 ఏళ్ళు కరోనా తీసినా 3 ఏళ్ల పరిపాలనలో మీకు ఏం చేశానో మీకు కళ్ళెదుటిగా మీరు చూశారు. చేసింది కానీ మీకు మంచి అనిపిస్తే ఓటేయండి అని అడుగుతున్నాడు. కాబట్టి అవతల వాళ్ళు 4 కలిసినా 5 కలిసినా అసలు ఉన్న పార్టీలన్నీ కట్టకట్టుకొచ్చినా కూడా మేము ప్రజలు మా వైపు ఉన్నారు, మేము మంచి చేసామని నమ్మకంతో వెళ్తున్నాం. నాని గారు 5 ఏళ్ల పరిపాలన గురించి ఏమని చెప్తున్నారు ఇక్కడ ఓట్లకి వెళ్తుంటే మీరు? ఈ 5 ఏళ్ళలో అసలు ఎప్పుడు కనీ విని ఎరిగినట్టు అంటే రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఏ పల్లెటూరు వెళ్ళినా లేదా ఏ టౌన్లో ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం రోడ్స్ నానిగారు వేసిన రోడ్లే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు. కానీ డెవలప్మెంట్ అంటే రోడ్లు ఇవి కాదు. బేసిక్గా డెవలప్మెంట్ అంటే విద్యా వ్యవస్థ మారటం, వైద్య వ్యవస్థ మారటం. ఈరోజు మా మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ప్రభుత్వం రాకముందు ఎట్లా ఉండేది, గవర్నమెంట్ హాస్పిటల్లో కన్సల్ట్ చేసే రెస్పాండ్, ఇప్పుడు మనం ఒక రోగం కానీ వెళ్తే అక్కడ మనం పట్టించుకునే తీరు ఎట్లా ఉండేది, ఈరోజు పట్టించుకునే తీరు ఎట్లా ఉంది, లేదా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉండేవి, మినిమం స్కాన్లు ఉండేయా లేదా, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అని మీరు డైరెక్ట్గా మైకి పుచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళినా ఇట్లాగే చెప్తారు. అలాగే ఎన్ని గవర్నమెంట్ స్కూల్ని బాగు చేసుకోవడం జరిగిందో నాడు నేడు కింద ఈరోజు చాలామంది తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు. ఈ మార్పు చాలదా జగన్మోహన్ రెడ్డి గారి మార్పు చూడటానికి. అలాగే మా ఊర్లో మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్, అలాగే మా అందరి కలైన పోర్టు కూడా నిర్మాణం ఉంది. ఇంతకు మించి ఒక మనిషి 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేయగలుగుతారు? ఈరోజు పేరు నాని అనే ఆయనకి 5 ఏళ్లలో ఏమి చేసావంటే నేను 23,000 24,000 చిల్లర పట్టాలు ఇచ్చానని చెప్పుకోవడానికి ఉంది. అలాగే ఇంతమందికి ప్రతి ఇంటికి అన్ని పథకాలు అర్హతే పరమావధిగా ప్రతి ఇంటికి ఎంతో కొంత లబ్ధి చేసామనే మాట ఉంది. అలాగే పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ చేసామనే మాట. ఇంతకు మించి ఏం చేయాలని నేను అడుగుతాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నానిగారు నిలబెట్టుకున్నారు. 2024లో కిట్టు నిలబెట్టుకోగలదా? అది ప్రజలు చెప్పాల్సిన అంశం. కిట్టు అనేవాడి చేతిలో ఏముంటుంది? రేయి పగలు లేకుండా ప్రజల్లో తిరగడం, వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కోవడం, ఏమన్నా చిన్న తప్పులు మా వల్ల, నాయకుల వల్ల, ఇంకెవరి వల్ల జరిగినా కూడా ఈసారికి ఆలోచించడం ఇంత మంచి చేసాం కాబట్టి అని చెప్పుకోవడం, వాళ్ళలో తిరగడం, వాళ్ళలో అందుబాటులో ఉండటం వరకే కిట్టు చేతిలో ఉండేది. ప్రజలు ఏం నిర్ణయిస్తారనేది జూన్ 4న తెలుస్తుంది. వాటి గురించి ఇప్పుడు ఆలోచన లేదు. ముందు పొద్దున రాత్రి జనాల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని కలవడం, పలకరించడం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, వచ్చాక ఏం చేయగలుగుతాం అని చెప్పడం, లేదా ఈలోపు ఏమైనా సాయం చేయగలమా అవి చేసి పెడతాం. ఇవే ప్రస్తుతం కిట్టు అనేవాడు చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నమ్మకం నిలబెడతామా లేదా అనేది మనం ఎలక్షన్ తర్వాత మాట్లాడతాం.